సిరిసిల్ల కేటీఆర్ క్యాంప్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు వచ్చారు కాంగ్రెస్ అనుచరులు. కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పర దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను స్టేషన్ కు తరలించారు పోలీసులు. సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నినాదాలు చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. ఎస్ గోపికృష్ణ. రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ తో పాటు ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరగడంతో మాత్రం ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇటు గత కొంతకాలంగా కూడా ఇటు ప్రోటోకాల్ వివాదం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇటు గత ఎన్నికల్లో మాత్రం ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి అయిన కేటీఆర్ అయితే సిరిసిల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అప్పటి నుంచి కూడా ప్రభుత్వము కాంగ్రెస్ గా ఉండి ఎమ్మెల్యే మాత్రం బీఆర్ఎస్ ఉండడంతో మాత్రం మొదటి నుంచి కూడా అయితే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మధ్య మాత్రం మాట జరిగి ఉద్రిక్తత వాతావరణం అయితే పలుసార్లు సందర్భాల్లో జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఈ రోజు కూడా ఇటు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులపై మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇటు కేసీఆర్ ఫోటో ఉంటుందని ఇటు కొత్త సీఎం అయిన రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్పు చేసిన నేపథ్యంలో ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఫోటో కూడా మార్చాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలైతే ఇటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు తెలంగాణ తల్లికి సంబంధించిన ఫోటో పట్టుకొని వెళ్తున్న క్రమంలో మాత్రం అక్కడ పోలీసులు అయితే కాంగ్రెస్ నేతలను అయితే అడ్డుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ముందే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇటు ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులపైకి దూసుకొచ్చినట్టు పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాత్రం తోపులాట జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇరు వర్గాలను అడ్డుకునే ప్రయత్నంలో మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాటు పోలీసులు అయితే లాఠీ చార్జ్ కూడా చేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఆ తోపులాటలో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటో కూడా పగిలిపోయిందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆ కోపోద్రిక్తులై మాత్రం దాడికి యత్నించిన ప్రయత్నం చేసినారు, లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేశారని కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతల మధ్య ఈ తోపులాట జరగడంతో మాత్రం బీఆర్ఎస్ శ్రేణులతో పాటు స్థానిక సీఐగా ఉన్న కృష్ణకు కూడా గాయమైనట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు ఆ ప్రోటోకాల్ వివాదంతో ఇటు ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి తప్పనిసరిగా అంటూ కూడా ఆ తెలంగాణ తల్లి ఫోటో కూడా మార్చుతున్నారు. ఇది కూడా ఉండాలని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రోటోకాల్ పాటించకపోగా ఇటు దాడులకు యత్నిస్తున్నారని ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఇటు కాంగ్రెస్ నేతలు అయితే తమపై దాడులకు యత్నిస్తున్నారు అని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో కూడా తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు మాత్రం ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మాత్రం ఒకరిపై ఒకరు అయితే మాటల యుద్ధం అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో తోపులాట జరిగినట్టు తెలుస్తుంది. ఇటు ప్రస్తుతం అయితే ఆ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు గత కొన్ని రోజుల నుంచి కూడా క్యాంప్ కార్యాలయంలో ఏదైతే కొత్త సీఎం ఫోటో లేదు కానీ పాత సీఎం ఫోటో ఉండడం ఏంటంటూ కూడా సోషల్ మీడియాలో కూడా అది వీడియో అయితే వైరల్ అయితే కనిపించింది. అయితే ఈ నేపథ్యం పలు సందర్భాల్లో కూడా తాము చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో అనేది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెట్టడం లేదంటూ కూడా ఈ కాంగ్రెస్ నేతలు పడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు పోలీసులు కూడా ఇటు ఇరు వర్గాలను చెడగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు వీలకపోవడంతో మాత్రం లాఠీ చార్జ్ చేసి పలువురిని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు మొత్తానికైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం
ఆ ప్రోటోకాల్ ఇటు రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు తెలంగాణ విగ్రహాల ఫోటో ఖచ్చితంగా పెట్టాలని, లేక పక్షాలు మాత్రం ఆందోళనలు ఉధృతం చేస్తామని ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం మీరే ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే కాంగ్రెస్ నేతల మీద అంటే మండిపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పలువురిని కూడా పోలీస్ స్టేషన్లు అయితే అరెస్ట్ చేసి స్టేషన్ అయితే తరలించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సిరిసిల్ల కేటీఆర్ క్యాంపు కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు వచ్చారు కాంగ్రెస్ అనుచరులు. కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను స్టేషన్ కు తరలించారు పోలీసులు. సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ వాళ్ళు అయితే మంచి పోలీసులు కావాలని దగ్గర చెప్పడం జరిగింది. వాళ్ళు వస్తేనే మేము వస్తాము, వాళ్ళు రాకుంటే మేము రామని మరి ఇవాళ వాళ్ళను పార్టీ ఆఫీస్ దాకా తీసుకొచ్చడానికి కారణం పోలీస్ డిపార్ట్మెంటే. మాకు చెప్పింది ఏంటంటే కేవలం వాళ్ళ మీటింగ్ ఉంటది, మీ క్యాంప్ ఆఫీస్ దాకా రానియము, అది మా బాధ్యత అని చెప్పి ఈ రోజు డిపార్ట్మెంట్ చెప్పింది. కానీ పూర్తి స్థాయిలో సహకరించి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో మేము అడ్డుకున్నాం. ఇక ముందు ఇటువంటి జరిగితే మాత్రం తీవ్ర పరిణామం ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. విద్యార్థి విభాగ నాయకుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభ్యుల కొడితే కంట పలిగింది. మాజీ కౌన్సిలర్ గడ్డం భాస్కర్ ఈ పలిగింది. ఈ రకంగా పోలీసులు దాడి చేసిన పోలీసులు ఇదంతా కూడా కాంగ్రెస్ ఎట్లొచ్చింది బండి మా స్టాఫ్ నుంచి. అది సార్ ఆ బండి అంటే లేదు సార్, ఈ ముచ్చట అడుగుతున్నారు సార్. ఆ బండి అంటే ఈ ముచ్చట అడుగుతున్నారు. తలమే ఎనిమిది కొట్టారు సార్, మా ఇంటి పీపుల్ చూపిస్తా, తలమే కూడా కొడతారా? దానికి సమానం చెప్పు మీరు. బాడీ నిండా 8 దెబ్బలు కొట్టి నేను ఒక్క మాట మాట్లాడలే. తల్ల మించాలి ఎట్లా కొడతారు సార్ మీరు? మీరే ఇప్పుడు సార్ తల్లమే కొట్టమని ఉందా సార్? మరి కొట్టురి. ఎవరు రమ్మన్నారు ఆయన? సిరిసిల్ల కేటీఆర్ క్యాంపు కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు వచ్చారు కాంగ్రెస్ అనుచరులు. కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పర దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను స్టేషన్ కు తరలించారు పోలీసులు. సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నినాదాలు చేశారు. ¡Vamos!